సాధించిన రాష్ట్రంలో సారథి కొలువుల కోసం సాగెను మా పోరాటం. అదే మా ఆరాటం. దగాపడ్డ ఉద్యమ కళాకారులకు అండగా తనకు అంది వచ్చిన అవకాశాన్ని చిత్తు కాగితంలా చించేసిన ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోరన్న, అంతడుపుల రమాదేవి గారు వందలాది మంది కళాకారుల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు దుఃఖాల ధూందంతో మొదలై నేటి పాటల పల్లకి కళాకారులకు ఉపాధి ఉద్యోగాలు వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. పాటల పల్లకి సాంస్కృతిక సారథిని చేరే వరకు కొనసాగుతూనే ఉంటుంది. జై కళాకారుడా, జై జై కళాకారుడా. సారథిలో ఉద్యోగాల కోసం 10 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తున్న ఎదురు చూస్తున్న కళాకారులకు ప్రభుత్వం ఆదుకొని ఆకలి తీరుస్తుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కదిలి ఈ పాటల పల్లకిని విజయవంతం చేసుకుందాం. మన లక్ష్యాన్ని చేరుకుందాం. పాటల పల్లకిలో ఉద్యమ పాట, ఉపాధి కోసమే మా తన్లాట. తెలంగాణ సాధనకై ఆడి పాడినోళ్ళము, బ్రతుకులు మారాలని పోరు చేస్తూ ఉన్నము. పాటల పల్లకిలో ఉద్యమ పాట, ఉపాధి కోసమే మా తన్లాట. బాధల పల్లవులమైతము, పస్తులు ఉన్న పాట విడువనోలము. ప్రజల బాధల పల్లవులమైతము, మనోట కన్నీళ్ళ పాటలైతము, బ్రతుకులు మారుతాయని భరోసానిస్తము. పాటల పల్లకిలో ఉద్యమ పాట, ఉపాధి కోసమే మా తన్లాట. తెలంగాణ సాధనకై ఆడి పాడినోళ్ళము, బ్రతుకులు మారాలని పోరు చేస్తూ ఉన్నము. ఆట పాట వల్లే తెలంగాణ వచ్చింది. ఆట పాడి పాట పాడి గజ్జ కట్టిన చాలా మంది కళాకారులు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ చాలా మంది బయట ఉండిపోయిన ఆశ్చర్యం అది. సో ఈ బయట ఉండిపోయిన వారి విషయంలో వారికి ఉద్యోగాలు కలుగజే విధంగా ప్రయత్నం చేయాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతారు. గోసి గొంగడేసి గోసలెన్నో చెప్పినోళ్ళము, అమరుల త్యాగాలను గుండె కద్దుకున్నము. గోసి గొంగడేసి గోసలెన్నో చెప్పినోళ్ళము, అమరుల త్యాగాలను గుండె కద్దుకున్నము.